ఇండియన్ కలర్స్ మీ ఇంటి గుమగుమలకి తిరిగి స్వాగతం. ఇప్పటిదాకా మీరు పంచదార కిచిడి తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు స్ట్రాబెర్రీ షర్బత్ తయారు చేసే విధానం చూద్దాం. కౌశల్య గారు, స్ట్రాబెర్రీ జ్యూస్ ఎలా తయారు చేస్తారు? స్ట్రాబెర్రీ సిరప్ తీసుకోవచ్చు, స్ట్రాబెర్రీ క్రష్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ రెండు తీసుకున్నాను నేను. ఇక్కడ క్రష్ తీసుకున్నాను, దీంట్లో ఐస్ వేసుకుంటున్నాను. వెరీ ఈజీగా మనకి గెస్ట్లు ఇంటి వచ్చేటప్పుడు ఇలాంటివి మనకి చాలా ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చు. స్పెషల్లీ సమ్మర్ సీజన్లో మనకి ఏదో ఒక షర్బత్ తయారు చేసుకుంటూ ఉంటాం కాబట్టి మనకి ఇలాంటివి అందుబాటులో ఉంటాయి, తొందరగా తయారైపోతాయి. మరి ఎక్కువ షుగర్ అది కూడా యాడ్ చేయక్కర్లేదు. దాంట్లో ఉన్న చక్కెర ఉన్నదే, ఆ క్రష్ అయినా వీటిలో ఉన్నదే మనకు సరిపోతుంది. అంతకన్నా మనం ఎక్కువ వేసుకోక్కర్లేదు. ఇది న్యాచురల్గా మన స్ట్రాబెర్రీస్ తోటి మిల్క్ షేక్స్ అవి చేసుకుంటున్నాం, కానీ ఇది ఈజీగా రెడీమేడ్గా మనకి స్ట్రాబెర్రీ క్రష్ దొరుకుతుంది, స్ట్రాబెర్రీ సిరప్ కూడా దొరుకుతుంది. అలాంటప్పుడు మనకి ఇది చాలా చక్కగా తయారు చేసుకొని ఇది చక్కటి ఐస్ వేసుకొని సర్వ్ చేసుకున్నామంటే ఈ సమ్మర్ సీజన్లో ఏంటి కూల్గా బాగుంటుంది సర్వ్ చేయడానికి. స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కాకుండా అదర్ ఫ్లేవర్స్ కూడా మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. అన్ని రకాలు ఉంటాయి, మా పైనాపిల్ అన్నీ దొరుకుతుంటాయి కదా. ఇవన్నీ మనం చక్కగా తీసుకొచ్చి ఇలాగా తయారు చేసేసి మనం యూజువల్గా సప్లిమెంట్ అనమాట, ఫుడ్ తోటి స్నాక్ తోటి పెట్టడానికి చాలా బాగుంటాయి. మీరు ట్రై చేయండి, ఎలా ఉందో టేస్ట్ చేసి చూడండి. చాలా బాగుంది, చాలా బాగుంది, సూపర్గా ఉంది. లైక్ స్ట్రాబెరీ ఫ్లేవర్ తగులుతుంది, ఎందుకంటే ఇది స్ట్రాబెరీ షర్బత్ కాబట్టి స్ట్రాబెరీ తింటున్నట్టుగా అనిపిస్తుంది. చాలా సింపుల్గా సూపర్గా ఉన్నాం. థ్యాంక్ యూ. పంచదార కిచిడి అన్నాను కదా మేడం. సో ఈ పంచదార కిచిడిలో చాలా ప్రోటీన్స్, విటామిన్స్, అంటే 5 టైప్స్ ఆఫ్ అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి. సో పిల్లలకి కూడా చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. సో పెద్దలు కూడా చాలా ఇష్టపడి తింటారు, అండ్ చాలా ప్రోటీన్స్ కూడా ఉంటాయి. సో ఇలాంటివి ఇంకా వెరైటీగా ఏమైనా చెప్తారా? అయితే ఇప్పుడు పంచదార కిచిడి మనం ఎలా చేసుకున్నామో అలాగే 5 టైప్స్ ఆఫ్ దాల్స్ తీసుకుంటాం. కందిపప్పు, శనగపప్పు, మినపప్పు, పెసరపప్పు, మసూర్ దాల్, అలా 5 టైప్స్ ఆఫ్ దాల్స్ తీసుకొని ఆ పప్పుల్ని కూడా ఉడకపెట్టుకొని కొంచెం చిన్న జీరా తిరగమూత వేసేసి ఆ పప్పులు అందులో వేసేసి ఆ దాల్ లాగా తయారు చేసుకోవచ్చు. దాంట్లో కూడా మనకు కావాలంటే కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసి చక్కటి పల్చటి దాల్ తయారు చేసుకొని దాని కాంబినేషన్తో రొట్టెలు, లేదు అంటే బ్రౌన్ రైస్. నేను యూజువల్గా చెప్తానంటే చాలామందికి అవేర్నెస్ ఆఫ్ బ్రౌన్ రైస్ వచ్చింది. అంటే దంపుడు బియ్యం చాలా ఉంటాయి, పోషక విలువలు ఉంటాయని చాలామంది ఈ అన్నం మానేసి బ్రౌన్ రైస్ తింటున్నారు. ఆ బ్రౌన్ రైస్ తినేటప్పుడు ఈ దాల్ తయారు చేస్తాం. మనం ఏంటి చేస్తాం, సాంబార్ చేస్తాం. సాంబార్ చేసేటప్పుడు పల్చగా సాంబార్ చేసేసి ముక్కలు వేసేస్తాం. దాంట్లో ఏంటంటే అంత ప్రోటీన్ మనకి రిచ్గా ఉండదు. ఇప్పుడైతే ఈ 5 రకాలైన పప్పులు ఉడకబెట్టి దాంట్లోని మనం ఉప్పు, కారం, ధనియాల పౌడర్ అన్నీ వేసుకొని పల్చగా లిక్విడ్గా తయారు చేసుకున్నాం అనుకోండి, ఈ బ్రౌన్ రైస్ అయినా చపాతీలైనా వీటితో తినడానికి కూడా చాలా బాగుంటుంది. అందుకనే దాల్ రూపంలో కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే బార్లీ అనేది అందరికీ లైక్ చేయకపోవచ్చు. కొంతమంది బార్లీ లైక్ చేస్తారు, కొంతమంది లైక్ చేయరు. కానీ అన్నం, రోటీ అందరూ లైక్ చేస్తారు. అలాంటప్పుడు అలా దాల్ తయారు చేసుకొని తినొచ్చు. ఇంకొక ఎడిషన్ ఏంటంటే మహారాష్ట్రియన్స్ వాళ్ళందరూ ఎక్కువగా పావ్స్ తింటారు, అంటే బ్రెడ్. ఆ బ్రెడ్ తినేటప్పుడు ఏం చేస్తారు, ది నీడ్ ఏ లిక్విడ్ ఐటమ్, అంటే లిక్విడ్ దాల్ తింటారు. ఆ దాల్ తినేటప్పుడు ఏంటంటే ఇన్ని రకాలైనటువంటి పప్పులతోటి పల్చడి దాల్ తయారు చేసుకొని ఆ పావుని కూడా దాల్తో తినొచ్చు. అప్పుడంటే అది కూడా మనకి మెయిన్ కోర్స్ కింద పనికి వస్తుంది. దాంట్లో కూడా బ్రెడ్తో పాటు చక్కటి ప్రోటీన్ డైట్ కూడా మనకి వెళ్తుంది అనమాట. దీంతోపాటు చక్కటి పెరుగు, లస్సీ ఇలాంటివి మనం రెగ్యులర్గా తీసుకున్నాం అనుకోండి, సమతుల్యమైన ఆహారం, చక్కటి పోషక విలువలు అందుతాయి. అందుకనే బ్యాలెన్స్ డైట్ అనేది మనం తీసుకున్న మెనూలోనే మనం ఆలోచించుకుంటూ చక్కగా పోషక విలువలతోటి తయారు చేసుకున్నాం అనుకోండి, చక్కటి మెనూ మనకి తయారవుతుంది.
అలాగా మనం రొట్టె తయారు చేసుకుంటాం అనుకోండి. ఇప్పుడు నేను తీసుకున్నది డ్రైగా చేసేసి రోటీ పిండి మధ్యలోని స్టఫ్ చేసేసి మడిచేసేసి చపాతీలా కాల్చేసి రోల్లా చేసి కాల్చి అలాగా దాల్ రోటీలా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా కూడా మన పిల్లలకి ఏంటంటే స్కూల్కి వెళ్ళే పిల్లలకి రొట్టి ఇస్తాం అనుకోండి, వాళ్ళు రొట్టి కూర సపరేట్గా తినరు. ఇలాంటివి ఏంటంటే డ్రైగా చేసేసి చపాతీ ఒత్తేసి మధ్యలో పెట్టి ఫోల్డ్ చేసేసి ఒత్తి కాల్చేసి పిల్లలకి స్కూల్కి కట్ చేసి పీసెల్లాగా పిజ్జా పీసెస్లా కట్ చేసి ఇచ్చేస్తే డబ్బాలో, వాళ్ళు హ్యాపీగా తింటారు, హెల్తీగా ఉంటారు, మదర్స్ చాలా సంతోషంగా ఉంటారు. అంటే ఇలాంటివి ప్యాటీస్ రూపంలో కూడా చేసుకోవచ్చా? ప్యాటీస్ దీన్ని చక్కగా ప్యాటీస్లా కూడా చేసుకోవచ్చు. గ్రైండ్ చేయక్కర్లేదు, దీన్ని బాగా మ్యాష్ చేసేసి దీన్ని బాగా ఒత్తేసి ప్యాటీస్లా కాల్చుకొని బర్గర్ బన్లో మాదిరిగా కూడా పెట్టుకోవచ్చు. సో ఇదండి ఇవాళ పంచదాల్ కిచిడి అండ్ స్ట్రాబెరీ షర్బత్. మరొక ఎపిసోడ్లో మరో స్పెషల్ ఐటెంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఇండియన్ కలర్స్.